వైఎస్ కుటుంబంపై గెలవాలి, వైఎస్ కోటలో పాగా వేయాలి, ఆ లక్ష్యాన్ని బాధ్యతగా నెరవేర్చాలి. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత కల. అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడు కావాలి. ఆ సమయంలోనే వైసీపీ అధినేత జగన్ను వ్యతిరేకించి టీడీపీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దీంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆ క్రమంలో ఆదినారాయణ రెడ్డి తనదైన వ్యూహాలతో అప్పట్లో ఎమ్మెల్సీగా బీటెక్ రవిని వైఎస్ కుటుంబ సభ్యుడిపై గెలిచేలా చేశారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసి టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించేలా ఫార్ములాను అమలు చేశారు ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లాలో గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైసీపీలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తమ సత్తా చాటుతూ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఎన్నో నాటకీయ పరిణామాలు రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. ఒకప్పటి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఆ కోటకు బీటలు వారేలా చేశాయి. ప్రస్తుతం వైసీపీ ఉమ్మడి కడప జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్ అడ్డాగా ఉన్న పులివెందులలో సైతం ఉప ఎన్నికల చేదు ఫలితాలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది అని చెప్పొచ్చు. పులివెందులలో ఓటమి అన్నది వైఎస్ఆర్ పార్టీకి మరిచిపోలేని దెబ్బగా మిగిలిపోతుంది. 2017లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో ప్రత్యేకించి పులివెందులలో ఓటమి ఎరుగని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆ ఎన్నికతో ఒక్కసారిగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డికి పోటీగా తెలుగుదేశం పార్టీ తరపున పులివెందులకి చెందిన బీటెక్ రవి పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం బలం లేని టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఘన విజయం సాధించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కానీ ఆ సమయంలో టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థిని ఎదుర్కొనే సామర్థ్యం కానీ బలం కానీ ఏమాత్రం లేదు. కాగా అప్పుడే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి బీటెక్ రవిని గెలిపించే బాధ్యతను చంద్రబాబు అప్పగించారు. గెలుపు కోసం రంగంలోకి దిగిన ఆదినారాయణ రెడ్డి వ్యూహాత్మకంగా సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి వైసీపీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆకర్షించి తెలుగుదేశానికి ఓటేసేలా చేశారని వైసీపీ నేతలే అప్పట్లో చెప్పుకునేవారు. వివేకానందరెడ్డిని ఓడించడానికి వైఎస్ కుటుంబ సభ్యుల్లోని ఒక వర్గమే తమకు జడ్పీటీసీలను, ఎంపీటీసీలను అప్పగించిందని తెలుగుదేశం నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని వివేకానందరెడ్డి తను చనిపోయే ముందు కూడా చెప్తూ వచ్చారట. ఎమ్మెల్సీగా బీటెక్ రవిని గెలిపించడంతో ఆదినారాయణ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేష్కు చాలా దగ్గరయ్యారట. ఈ క్రమంలో అప్పట్లో ఆదినారాయణ రెడ్డికి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి లభించిందని పార్టీ సీనియర్ నేత చెప్తున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు దగ్గర ఆదినారాయణ రెడ్డికి ప్రత్యేక స్థానం, గుర్తింపు వచ్చిందని ప్రచారంలో ఉంది. కాలక్రమంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానికంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉన్న నిర్బంధ, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. ఆ పార్టీలోనే కొనసాగుతూ 2024 ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం బలం లేని జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. బీటెక్ రవి తనను తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చెప్పుకుంటూ తాను వ్యూహాత్మకంగా గెలిచానని ప్రచారం చేసుకుంటున్న ఆయన గెలవటానికి ప్రధాన కారణం ఆదినారాయణ రెడ్డి అన్నది ఇరు పార్టీల వారు చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీకి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు రెఫరెండంగా మారాయి. ఇరు పార్టీలు చావోరేవో అన్న చందంగా భావించాయి. ఈ 2 స్థానాల్లో గెలిచి వైసీపీ అధినేత సొంత నియోజకవర్గం జిల్లాలో కూడా ఫ్యాన్ పార్టీకి బలం లేదని గెలుపు ద్వారా చెప్పడానికి మరోసారి టీడీపీ శక్తినంతా ఉపయోగించింది. పులివెందులలో గెలవడానికి ఆదినారాయణ రెడ్డిని రంగంలోకి దింపి బాధ్యతలు అప్పగించింది. దీంతో నారాయణ రెడ్డి జమ్మలమడుగుకు సంబంధించి తన అనుచరుల్ని భారీగా పులివెందులలో మోహరించి ఎన్నికలు నడిపాడట. గతంలో బీటెక్ రవిని ఎమ్మెల్సీగా గెలిపించిన ఆదినారాయణ రెడ్డి మరోసారి రవి భార్య లతారెడ్డిని జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిపించడానికి బాధ్యత తీసుకుని తన వ్యూహాలను అమలు చేశాడని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. జడ్పీటీసీ బైపోల్ కోసం ఆదినారాయణ రెడ్డి పులివెందుల తెలుగుదేశం నేతలతో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి, పొద్దుటూరు తెలుగుదేశం నేత కొండారెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబితతో కలిసి తన వ్యూహాలను అమలు చేశారట. ఈ విషయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాలలో మీడియా ముందు చెప్తూ వచ్చారు. కాగా పోలింగ్ రోజున ఆదినారాయణ రెడ్డి అనుసరించిన వ్యూహంతో వైసీపీ నేతలెవ్వరూ పోలింగ్ కేంద్రాల వద్దకు రావడానికి భయపడాల్సి వచ్చిందట.
దీంతో పాటు అధికార యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిందనే తీవ్ర విమర్శలు లేకపోలేదు. ఇన్ని అనుకూల పరిణామాల మధ్య టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారని ఇరు పార్టీల నేతలు చెప్తుండటం గమనార్హం. ఒకానొక సందర్భంలో పులివెందులకు సంబంధించిన టీడీపీ నేతలను కూడా నమ్మకుండా తనకు సంబంధించిన వ్యక్తులనే రంగంలోకి దింపి అన్ని వ్యవహారాలు ప్రత్యక్షంగా ఆదినారాయణ రెడ్డి పర్యవేక్షించాడట. ఈ ఫార్ములాతో తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేలా చూసిందట. ఈ విజయం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి కడప జిల్లాలోని తెలుగుదేశం నేతలను తన పేషీకి పిలిపించి అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదినారాయణ రెడ్డి ద్వారా ప్రత్యేకంగా జిల్లా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారట. దీంతో పాటు జిల్లాలో పార్టీ బలం మరింత పెరగడానికి సంబంధించిన విషయాలు కూడా ఎమ్మెల్యే ఆదితో చర్చించారట. తాను బీజేపీలో ఉన్న కూటమి భాగస్వామ్యంతో తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారట. ఏదేమైనా నాడు బీటెక్ రవిని ఎమ్మెల్సీగా చేయటంలో, నేడు ఆయన భార్య లతారెడ్డిని వైఎస్ఆర్ పార్టీపైన గెలిపించడంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.